తాత్కాలికంగా, అంటే ఇప్పుడుండి వెళ్ళిపోయే ఈ యొక్క శరీర జీవితం కొరకు అన్ని సమకూర్చుకున్నారు, కానీ రాబోయే రాజ్యం కొరకు, నిత్య రాజ్యం కొరకు ఏం సిద్ధపరచుకోలేదు. శారీరకంగా మన అవసరతను మనం చూసుకోవాలి, అదే సమయంలో రాబోయే రాజ్యం కొరకు కూడా మనం సిద్ధపడతాం. దేవుని రాజ్యమును, దేవుని నీతిని మొదట నువ్వు వెతుకు, దానికి ప్రధాన స్థానం నువ్వు కానీ నీ జీవితంలో ఇస్తే అన్నీ కూడా నీకు సమకూర్చబడతాయి. కాబట్టి దేవుని దగ్గర మనము, ప్రభువా నేను సమతుల్యతతో పరిచర్య చేసే జ్ఞానం నాకు దయచేయి ప్రభువా అని ప్రభు దగ్గర మనం అడగాలి. నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, నా శరీరాన్ని బాగా చూసుకోవాలి, పరిచర్య బాగు చేయాలి, దేవుని ఇంటిలో నా వంతు ఏది ఉందో అది కూడా నేను నెరవేర్చాలి, నాకు సహాయం చేయి. 2వ దినవృత్తాంతముల్లో ఒక చిన్న మాట ఉంది, 23వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 23వ అధ్యాయం 16వ వచనం. యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలెనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేసెను. అంతట జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి, అక్కడ అందరితో ఏం చేశాడంట? నిబంధన చేశాడు. అందరిని దేవుని మార్గంలో అతను నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. వీరు దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని, సమయాన్ని ఇవ్వకుండా వారు తమ సొంత కార్యములు చూచుకున్నందున వారికి వచ్చిన నష్టం ఏంటి? హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 6. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను, మీరు భోజనము చేయుచున్నను, ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను, పానము చేయుచున్నను, దాహము తీరకయున్నది, దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను, బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. 9వ వచనము. విస్తారముగా కావలినని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను, మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని, ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా. 10వ వచనము. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. కాబట్టి వారికి వచ్చిన నష్టాలు ప్రభు చెప్తున్నాడు, వివరించి ఒకటి చెప్తున్నాడు. నా మందిరాన్ని మీరు నిర్లక్ష్యం చేశారు, నా మందిరం కట్టే విషయంలో మీకు సమయం లేదు అన్నారు, మీ ఇండ్లు కట్టుకునే విషయంలో సరంబి వేసిన ఇల్లు కట్టుకోవటానికి మీకు సమయం ఉంది, డబ్బు ఉంది, అంతా ఉంది. కాబట్టి మీకు జరిగిన నష్టం ఏంది? మీరు ఎంతగా సంపాదించినను చినిగిపోయిన సంచిలో వేసినట్టుంది మీ డబ్బు. మీరు నన్ను మీ జీవితంలో నుంచి తొలగించిన కారణాన్ని బట్టి, నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వని కారణాన్ని బట్టి మీ జీవితంలో ఎంతో నష్టం జరుగుతుంది. అంటే దేవుడు కావలసుకొని మనల్ని నష్టపరచాలి అనే ఉద్దేశంతో దేవుడు అది చేయటం లేదు. అనేక సార్లు మనం అనుకుంటాము దేవుడు పగ తీర్చుకోవటానికి ఇలా చేస్తున్నాడేమో, ఆయనకి ఇవ్వాల్సిన సమయం నేను ఇవ్వకుండా ఇలాగ ఉండటం వలన అని. ఇంకొక విధంగా ఆలోచించాలి. దేవుని యొక్క నాయకత్వం క్రింద ఉండి నేను పని చేయకపోతే, నేను స్వయంగా నా పనులు నేను చేసుకున్నాను అనుకోండి, చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఆయన నాయకత్వం నుంచి బయటకు వచ్చేస్తున్నాను. ఎప్పుడు నాయకత్వం నుంచి బయటకు వచ్చేస్తున్నానో ఎవరి నాయకత్వం క్రిందకు వచ్చేస్తాం? సాతాను యొక్క, శత్రువుని యొక్క నాయకత్వం క్రిందకి ఆటోమేటిక్ వచ్చేస్తాం. ఎందుకంటే మనం 2 రాజ్యాల్లోనే పనిచేయగలము. ఒకటి సాతాను యొక్క రాజ్యము, రెండవది క్రీస్తు యొక్క రాజ్యం. రక్షణ పొందినప్పుడు ఈ ఉదయకాలం చూసాం, కొలొస్సీయులకు 1వ అధ్యాయం 13వ వచనం. అంధకారము యొక్క శక్తిలో నుంచి, అధికారములో నుంచి మనల్ని విడిపించి తన కుమారుని యొక్క, ప్రియ కుమారుని యొక్క రాజ్యములోనికి మనల్ని వారసులుగా చేశాడు. స్థలం మారిపోయింది, ఆ స్థలం నుంచి ఈ స్థలానికి వచ్చాను. అది చాలా మంచిది. ఈ స్థలంలో ఉంటూ ఎవరి నాయకత్వానికి నేను లోబడుతున్నాను? బాహ్యంగా చూడటానికి యూదా ఇస్కరియోతు యేసు ప్రభుతోనే నడుస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. 3.5 ఏళ్ళు ఆయనతోనే ఉన్నాడు, ఎక్కడికి పోలేదు, దుష్టులతో సాంగత్యం చేయలేదు,
పాపుల మార్గంలో నిలవలేదు. చూడటానికి బాహ్యంగా యేసు ప్రభుతోనే నడుస్తున్నాడు, ఆయనతో అద్భుతాలు చేస్తున్నాడు. యేసు ప్రభు ఇద్దరిని సేవకు పంపించినప్పుడు యూదా ఇస్కరియోతుతో ఇంకొకరిని కలిపి ఇద్దరును జంటగా పంపించాడు. సేవ చేసి వాళ్ళు కూడా వచ్చారు. యేసు ప్రభువులో బాహ్యంగా ఉన్నాడు గాని హృదయములో ఏ నాయకత్వం క్రింద పనిచేస్తున్నాడు? సైతాను యొక్క నాయకత్వం క్రింద పనిచేస్తున్నాడు. అందుకనే కీర్తన మొదటి ఆ కీర్తనలో ప్రారంభంలో దుష్టుల ఆలోచన చొప్పున నడువక. బాహ్యంగా నేను దుష్టులతో ఉండకపోవచ్చు, అయితే వారి తలంపులు నా తలంపుల్లోనికి వచ్చేసింది అనుకోండి, అప్పుడు సాతాను నా జీవితాన్ని నాశనం చేయటానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. శత్రువుని రాజ్యానికి వచ్చేసరికి తప్పకుండా నష్టం జరుగుద్ది. ఎందుకంటే ఆ శత్రువు మనకు నష్టం కలుగజేసేదే అతని పని. అతను మన జీవితంలో లాభం చేకూర్చడు, అది తెలియదు అతనికి. ఎవరి జీవితం అయితే సాతాను దగ్గరలో వస్తుందో, సాతాను యొక్క ఆధిపత్యంలోనికి వస్తుందో, వారి జీవితాన్ని నాశనం చేయటం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, దొంగ అంటే శత్రునికి చాలా పేర్లు ఉన్నాయి, అందులో యేసు ప్రభు పెట్టిన ఈ ఒక్క పేరు దొంగ. దొంగతనము చేయుటకును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. 3 విషయాలు చేయటానికి మన జీవితంలోనికి ప్రవేశించాలని శత్రువు వేచి ఉన్నాడు. ఒకటి దొంగతనం చేయాలని, రెండవది మనల్ని చంపాలని, హత్య చేయాలని, మూడవది నాశనం చేయాలి. ఈ శత్రుని కింద వచ్చేసరికి మనలో ఉన్న సమాధానాన్ని దొంగిలిస్తాడు, మనలో ఉన్న సంతోషాన్ని దొంగిలిస్తాడు, మనలో ఉన్న ఆశీర్వాదాన్ని దొంగిలిస్తాడు, మన మనస్సాక్షిని హత్య చేస్తాడు, అంతంలో నాశనంలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు. యూదా ఇస్కరియోతు తన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రారంభం చాలా బాగుంది. యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడుగా పరిగణించబడ్డాడు. యేసు ప్రభును వెంబడించాడు. మిగతా 11లాగా ఈయన కూడా ఒక గొప్ప దైవజనుడిగా ఉండి దేవుని చేత వాడబడి ఉండవలసిన ఈ వ్యక్తి శత్రువునికి చోటు ఇచ్చాడు. శత్రువు తన జీవితాన్ని ఆక్రమించుకున్నాడు, అందుకని నష్టపోయాడు. దొంగతనము చేయుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకు మాత్రమే అతడు వచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి వీరికి వచ్చిన నష్టము ఇందువల్ల జరిగింది. ప్రభు చేసిన నష్టం కాదు, ప్రభు వారికి జరిగించిన నష్టం కాదు. వారు ప్రభువు నుంచి తొలగిపోయిన కారణాన్ని బట్టి ఆ యొక్క కష్టం కొని తెచ్చుకున్నారు. కీర్తన 107 17వ వచనం. కీర్తన 107 17వ వచనం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను, తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. కొని తెచ్చుకుంటారు వాళ్ళు. మనం బాధ ఎలా తెచ్చుకుంటామంటే మన అవిధేయత ద్వారా. దేవుడు మనకి చెప్పింది మనం చేయక, దానికి సమయం లేదని చెప్పడం ద్వారా బాధ కొని తెచ్చుకుంటాం. ఈ శేషించిన జనాన్ని చూసినప్పుడు మనకి చాలా జాలేస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద క్రయం చెల్లించి 339 మందిని వదిలిపెట్టి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. అలాగా 20 లక్షల మందిలో నుంచి 50,000 మంది మాత్రమే బయటకు వచ్చారు. ఈ బయటకు వచ్చిన వీరు ఇంత క్రయం చెల్లించి, ఇంత దీర్ఘ ప్రయాణం చేసి దేవుడి చిత్తగించిన స్థలానికి వచ్చి దేవుని చిత్తం చేయకుండా ఉంటున్నారు. వారి జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. మన క్రైస్తవ జీవితంలో క్రియాపూర్వకంగా మనకు ఒక పెద్ద పోరాటం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు మనము శరీరానుసారులుగా ఉంటిమి. యేసు ప్రభు మనల్ని రక్షించినప్పుడు శరీరేచ్ఛల యొక్క ఆధీనములో నుంచి విడిపించి ఆత్మ యొక్క ఆధీనములోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యము మనల్ని పరిపాలించేలాగా దేవుడు మార్చాడు. ఇది మార్చిన ఈ 2 శక్తులు మన జీవితంలో ప్రభావం ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. ఎప్పుడు ఈ ప్రభావం ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు శరీరేచ్ఛలు కలిగి ఉండరు అని బైబిల్లో లేదు. ఏమనంది? మీరు శరీరేచ్ఛలను
నెరవేర్చరు. ఆ ఆకలి ఉంటది కానీ దానికి నువ్వు ఆహారం పెట్టవు, దాన్ని పస్తు పెడతావు. ఎందుకంటే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావు కాబట్టి శరీరాన్ని తృప్తిపరచడానికి నీకు సమయం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకోనకుండా ఉన్నావో వెంటనే దేంట్లోకి వస్తున్నావు? ఏ రంగంలోనికి వచ్చేస్తావు? శరీరానుసారులుగా మారిపోతావు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. 5 మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. 2 వ్యత్యాసమైన విషయాలు చూస్తున్నాం ఈ ఒక్క వచనంలో. ఆత్మానుసారముగా జీవించుట, ఆత్మానుసారముగా నడుచుట. నేను ఆత్మానుసారముగా జీవిస్తున్నాను, శరీరానుసారంగా నడుస్తున్నాను. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఆత్మానుసారంగా జీవించిన మాత్రాన నేను ఆత్మానుసారంగా నడుస్తున్నానని లెక్క కాదు. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందావో నిత్య జీవం నీలోకి వచ్చింది. అది మనం మరువలేని సత్యము, అది వాస్తవం. యేసు ప్రభులో వచ్చిన కారణాన్ని బట్టి మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రతి విశ్వాసి కూడా జీవములోనికి దాటి ఉన్నాడు. అది ఒక వాస్తవం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం. 15:22. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. కాబట్టి రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలో కూడా నిత్య జీవం ఉంది. అయితే నిత్య జీవము ఉన్నంత మాత్రాన నువ్వు జీవమును అనుసరించి నడుచుతున్నావు అనేది వాస్తవం కాదు. అది నువ్వు ఎంపిక చేసుకోవాలి. నాలో జీవం ఉన్న ఆత్మానుసారంగా నడుచుకోవటానికి నేను ఎంపిక చేసుకోవాలి, నేను ఎన్నుకోవాలి దాన్ని. అందుకనే గలతీ 5:16 ఆ మాట చదువుతున్నాం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శత్రుని యొక్క తంత్రం ఎంత ఎక్కువ అంటే రక్షింపబడకుండా ఎంత ఆపాలో ప్రయత్నం చేశాడు, ఓడిపోయాడు. నువ్వు రక్షణ పొందావు, అయితే వదిలిపెట్టాడు నేను, దాంతో వదిలిపెట్టాడు. ఏం చేస్తావు అంటే, సరే నువ్వు రక్షణ పొందావు కదా, నీవు ఆత్మానుసారంగా నడుచుకొనకుండా నేను చూస్తాను, నేను శరీరానుసారంగా నడిచేలాగా చేస్తాను. అందుకని విశ్వాసుల్లో 2 తెగలు ఉన్నాయి. ఆత్మానుసారులు, శరీరానుసారులు. ఆత్మానుసారులు, శరీరానుసారులు. 1 కొరింథీ 2వ అధ్యాయం 15వ వచనం. 1 కొరింథీ 2:15. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును. చాలు. 1 కొరింథీ 3వ అధ్యాయం 1వ వచనం. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు. మీరు క్రీస్తునందు పసిబిడ్డలు. బిడ్డలో జీవం ఉంది, అయితే నడవలేదు. అది బిడ్డలో ఉండే గొప్ప లోపం. మొదటి సంవత్సరం నువ్వు బిడ్డకుంటే పర్వాలేదు, 2వ సంవత్సరం బిడ్డకుంటే పర్వాలేదు. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా అమ్మా నాన్న నువ్వు మోసుకొని పోవాలంటే ఎలాగ ఉంటది? 20 ఏళ్ళు అయిన తర్వాత కూడా మోసుకొని పోవాలంటే, అంటే నువ్వు పసిబిడ్డగానే ఉండిపోయావు. జీవం నీలో ఉంది, అంతే. నువ్వు నడవలేవు, ప్రభు కొరకు నడవలేవు, ప్రభు కొరకు మాట్లాడలేవు, ప్రభు కొరకు పని చేయలేవు. జీవం ఉందా? ఉంది. 5 ఏళ్ల క్రితం రక్షణ పొందాను, 10 ఏళ్ల క్రితం రక్షణ పొందాను, మారు మనసు పొందాను, బాప్తిజం పొందాను, అదంతా వాస్తవం. శరీరానుసారంగా ఉన్నావు, నీలో ఎదుగుదల లేదు, పరిపక్వత లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 5:12. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులను మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి ఉంది కదా. ఇంకా అక్షరాలు మీకు నేర్పించాలి. ఎదుగుదల లేదు, మీరు ఇతరులకు బోధించలేని ఆ యొక్క దురవస్థలో మీరు ఉంటున్నారు. ఎదుగుదల లేదు, పరిపక్వత లేదు, శరీరానుసారులై మీరు ప్రవర్తిస్తున్నారు. జీవం ఉంది, ఆత్మీయ జీవం ఉంది. అయితే ఆ జీవాన్ని మీరు ఆధారం చేసుకొని
ఆ జీవములో మీరు నడవాలి. అదే గలతీ 5:25. మీరు ఆత్మలో, గలతీ 5:20, జీవించువారమైతిమా ఆత్మానుసారంగా క్రమముగా నడుచుకుందాము. ఆ జీవాన్ని ఆధారం చేసుకొని మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలి. కాబట్టి ఈ శేషించిన జనాంగాన్ని మనం చూసినప్పుడు చాలా దుఃఖపడాలి. వీళ్ళు రక్షణ పొందినవారా? అవునండి, తప్పకుండా రక్షణ పొందినవారు. 12 గోత్రాల్లో 10 గోత్రాలు అశ్షూరుల చేత వారు బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. 2 గోత్రాలు బబులోనికి వెళ్ళారు. వారిలో 20 లక్షల మందిలో ఈ 50,000 మందే ప్రభువు మందిరం పట్ల మక్కువ కలిగి వారు క్రయం చెల్లించి ఇంత దూరం వచ్చారు. అందరిలో వీళ్ళే నిజమైన విశ్వాసులండి. వారు క్రయం చెల్లించారు. వాళ్ళు సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించడానికి తెగించారు. మరి ఇంత దూరం వచ్చారు, ప్రభు పని చేయలేకపోతున్నారు. వారు మనసు వేరే విషయాల మీద సోకిపోయింది. తమ సొంత ఇల్లు కట్టుకునే దాంట్లో సమయమంతా దానికే ఇచ్చారు. దేవుని మందిరానికి కూడా సమయం లేకుండా, ఆదివారం గుడికి పోవడానికి సమయం లేకుండా, ప్రార్థన కూడికి సమయం లేకుండా వారి పనులు అందులోనే మునిగి తేలుతూ ఉన్నారు. ఈ యొక్క పరిస్థితిని ఈ జనాంగంలో మనము చూస్తున్నాం. ఇది అనేక క్రైస్తవుల్లో జరిగే గొప్ప ప్రమాదం. ఇది మీరు రక్షణ పొందారు, నేను రక్షణ పొందాను, దాన్ని బట్టి ప్రభువుకు మనం స్తుతులు చెల్లించాలి. మన జీవాన్ని దేవుడు కాపాడాడు, ఆయన నిత్య జీవాన్ని మనకిచ్చాడు, దేవునికి స్తోత్రం. అయితే దాంతో మనం ఆగిపోతే లాభం లేదు. ఇది ఎలాగుందంటే పునాది వేసి మనం మర్చిపోయినట్టు ఉంది. మన జీవితంలో పునాది ఉంది, అయితే నిర్మాణం లేదు. ఇందువల్ల మనకి నష్టం ఏంటంటే కొన్నిసార్లు మనం పాత స్థితిలో ఉన్నదానికన్నా బహు భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్లే ప్రమాదం ఉంది. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 24 నుంచి చదువుదాం. మనిషిని వదిలిపోయిన తరువాత చాలా జాగ్రత్తగా చూడండి. ఈ యొక్క వృత్తాంతంలో అపవిత్ర ఆత్మ ఒక మనిషిని విడిచిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు, ఆ అపవిత్ర ఆత్మ విశ్రాంతి వెతుకుతుందంట. ఎందుకంటే మానవుని హృదయంలో విశ్రాంతి దొరికింది. అయితే ఇప్పుడు నువ్వు పారగొట్టావు, దాన్ని ఏం చేసావు? పారదోలేవు. యేసు ప్రభు నీలోకి వచ్చాడు, జీవం నీలోకి వచ్చింది. ఈ శత్రువు బయటకు పోయాడు. ఈ బయటకు పోయి విశ్రాంతి కొరకు వెతుకుతున్నాడు. ఎవరు? శత్రువు వెతుకుతున్నాడు. వెతికి ఏం చేస్తున్నాడు? నీరు లేని చోట్ల తిరుగుచుండు. నీరు లేని, దేవుని వాక్యము లేని చోట తిరుగుతున్నాడు. ఎక్కడ నీరు లేకుండా ఉంది, ఎక్కడ ఎండిన స్థలం ఉంది, ఆ హృదయాల్లో వెళ్లి నివాసం చేయాలని వెతుకుతున్నాడు. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన ఆ ఇల్లు నా ఇంటికి తిరిగి వెళ్ళదు అనుకోని వెళ్ళి చూద్దాం. వాళ్ళు నన్ను పారదోలేరు కదా, నేను ఇంతకాలం ఆ జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాను కదా, వారు నన్ను బయట వెళ్ళగొట్టారు, వెళ్ళి చూద్దాం ఎలాగుందో ఆ ఇల్లు అని తిరిగి వచ్చాడంట. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. తిరిగి వచ్చాడు, ఏం చూశాడు? వచ్చి ఆ ఇల్లు ఊడ్చుంది, అమర్చి ఉంది, వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఆ ఇల్లు ఎలాగుంది? శుభ్రంగా ఉంది. యేసు ప్రభు రక్తంతో నువ్వు అడుక్కున్నావు, దేవుని వాక్యం చేత నిన్ను పరిశుద్ధపరుచుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, సంఘానికి వెళ్తున్నావు, హృదయం పరిశుద్ధమైపోయింది, అన్ని అమర్చుంది, ఆ స్థలాల్లో ఉంది, మురికంతా తీసేసావు, చాలా మంచిది. అయితే ఆ ఇల్లు ఎలాగుంది? ఖాళీగా ఉంది. ఆ ఇల్లు ఎలాగుంది? ఖాళీగా ఉంది. శుభ్రంగా ఉంది కానీ ఖాళీగా ఉంది. ఎప్పుడైతే ఖాళీగా ఉంది చూశాడో ఇప్పుడు తిరిగి వెళ్తున్నాడు. తిరిగి వెళ్ళి తనకంటే చెడ్డవైన 7 అపవిత్ర ఆత్మలను, ఇప్పుడు ఎలాగుందంటే 7 ఏ గ్రేడ్ దెయ్యాలు, 1 బి గ్రేడ్ దెయ్యం అన్నమాట. 1 బి గ్రేడ్ దెయ్యం ముందు ఉన్నది. అది బయటపోయిన తర్వాత ఏమనుకున్నదంటే, నేను గాని ఒక్కడే వెళ్తే మళ్ళీ నన్ను వెళ్ళగొడతాడు, ఈసారి నేను వెళ్ళేటప్పుడు నేనేం చేయకూడదు, ఒక్కడిగా వెళ్ళకూడదు. ఇంకా 7 మందిని జత చేసుకున్నాడు. 7 మందికి వెళ్ళి చెప్పాడు, నన్ను వాళ్ళు అక్కడ వెళ్ళగొట్టారు, ఇల్లు శుభ్రంగా ఉంది, అయితే బాగుంది, ఇల్లు ఖాళీగా ఉంది, మనం వెళ్ళిపోయి కూర్చుందామని. ఆ 8 మంది వచ్చి కూర్చున్నారు. తర్వాత మాట ప్రభు ఏమన్నాడు చూడండి. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండేను. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగును. ఈ వ్యక్తి మొట్టమొదటి మెట్లు బాగా తీసుకున్నాడు. తన హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన మలినాన్ని ఒప్పుకున్నాడు, సమస్తమును అమర్చి పెట్టాడు, ఇంటిని అలంకరించాడు, అన్నీ చేశాడు. తాను చేయాల్సింది ప్రాముఖ్యమైంది చేయకుండా మర్చిపోయాడు. ఎప్పుడైతే శత్రువుని తన ఇంటిలో నుంచి పారదోలేడో, వెళ్ళగొట్టాడో, ఆ క్షణంలోనే
యేసు ప్రభువుని తన నాయకునిగా తన జీవితంలో స్వీకరించి ఉంటే ఆ పని జరిగేది కాదు. ఇల్లు ఖాళీగా పెట్టుకున్నాడు. నీ జీవితంలో యేసు ప్రభు నాయకత్వం గాని చెలాయించకపోయినట్లయితే నీ హృదయము తెరవబడిన ఖాళీగా ఉన్న హృదయం లాగుంది. నీలో రక్షణ ఉంది, మారు మనస్సు ఉంది, జీవం ఉంది. లాభం ఏంటి? శత్రువు వచ్చి ఆక్రమించుకుంటాడు. నీ జీవితాన్ని నాశనం చేయటానికి, దొంగిలించటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు ఒక్కడికి రాలేదు, 8 మంది కలిసి వస్తున్నారు.